గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులు పెట్టుబడులు పెట్టేందుకు 1/70 చట్టం ఆటంకంగా ఉందని, గిరిజన చట్టాలను సడలించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ వ్యాఖ్యలు ఖండిస్తూ 2 రోజుల పాటు మన్యంలో బంద్కు పిలుపునిచ్చారు. అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు 1/70 చట్టంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పశ్చిమ ఏజెన్సీ మండలాల్లో 48 గంటల పాటు బంద్కు పిలుపునిచ్చాయి. మంగళ, బుధవారాల్లో ఏజెన్సీ మండలాల్లో బంద్ కొనసాగుతోంది. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో బంద్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసివేస్తున్నారు. అయితే ఈ బంద్ ప్రభావం పర్యాటకంపై కనిపిస్తోంది. ఏజెన్సీ బంద్ నేపథ్యంలో పర్యాటకుల సందడి కరువైంది. ప్రముఖ పర్యాటక స్థలాలైన లంబసింగి, బొర్రా గృహలు, అరకు, చాపరాయి, కొత్తపల్లి జలపాతం, వంజంగి హిల్స్, అరకు వుడ్ బ్రిడ్జ్, ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్ పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. హోటల్స్, రిసార్ట్స్ స్వచ్ఛందంగా మూసివేశారు. ఉదయం 4 గంటల నుండే బంద్ ప్రభావం మొదలవగా వ్యాపార, వాణిజ్య సముదాయాలను పూర్తిగా మూసివేశారు. ఏజెన్సీ బంద్ విజయవంతంగా కొనసాగుతోందని, స్వచ్ఛందంగా ప్రజలు బంద్కు మద్దతు తెలుపుతున్నారని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని గిరిజనులకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఏజెన్సీలో బాక్సైట్ దోచుకునేందుకు పర్యాటకం ముసుగులో అనుమతి ఇవ్వాలని చూస్తున్నారని, గిరిజనుల జోలికొస్తే సహించేది లేదని అన్నారు. గతంలో కూడా చంద్రబాబు బాక్సైట్ దోచుకునే ప్రయత్నం చేశారని, ఇప్పుడు అలాంటి కుట్రే పన్నుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు.